హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎప్పుడు అడవులు చేపలు సంతలేనా అంటూ మైసూరులో ఉండే నా సబ్స్క్రైబర్ నన్ను మైసూరుకి ఆహ్వానించాడు. ఇతని పేరు రవి. చాలా రోజుల తర్వాత నగరంలోకి రాగానే అడవిలోంచి తప్పిపోయి జూలోకి వచ్చినట్లుంది నా పరిస్థితి. అబ్బో అబ్బో, ఏం జనాలు రా బాబు, వీళ్ళకేం పనులు లేనట్టున్నాయి. ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటారు. ఇలా కాసేపు నీళ్లపై తిరగడానికి 200 మా ఊళ్ళో ఉండే నారిగాడికి 50 రూపాయలు ఇస్తే పడవపై గోదావరిలో రోజంతా అటూ ఇటూ తిప్పుతాడు తెలుసా అని చెప్పాలనిపించింది. నీళ్లపైన కాదు, ఇలా ఆకాశంలో గిరిగిర తిప్పినంతేనట. పట్నం వాళ్ళు భలే అదృష్టవంతులబ్బా. అక్కడే పడవ ప్రయాణం, పక్కనే విమానయానం. పిల్లలైతే పడవ మీద భలే ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళని చూస్తే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. ఇది ఒక ట్రైబల్ మ్యూజియం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మను పూర్తిగా మైనంతో తయారు చేశారట. భలే ఉంది కదా. ఇవి చూస్తుంటే నాకు మా ఊళ్ళో ఉన్నట్టుంది. ఇక్కడ చూసారా, కన్నడలో ఓ బోర్డు కూడా ఉంది, గిరిజన ఆశ్రమ. ఇంకా మిగతాదైతే నాకు అర్థం కాదు. అచ్చమైన స్వచ్ఛమైన ఓ పల్లెటూరుకు వచ్చామన్న భావన కలిగేలా ఈ బొమ్మలను తీర్చిదిద్దారు. నల్లని ఏనుగును చూసారా చెట్టు కింద ఎలా ఉందో. పక్కనే ఉన్న పూరి గుడిసెలు కూడా చూడండి. ఎద్దుల బండ్లు భలే ఉన్నాయి. ఎద్దుల బండ్లు, జింకలు, ఇవి గొర్రెలు ఉంటాను. బొట్ల మేస్త్రి, ఇది గడ్డి గుడిసె. ఇది కూడా అద్భుతంగా ఉంది. దీని లోపల మొత్తం వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అంతా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క నన్ను కూడా తీయొచ్చుగా అని కన్నడలో అడిగింది. మైసూర్ శాండల్స్ ఫ్యాక్టరీ కూడా మైసూర్లోనే ఉంది. లెదర్ బ్యాగ్స్, లెదర్ షూస్ చాలా ఎక్కువ ధర దొరుకుతాయి అనుకుంటా. నైటీలు అండి బాబు. ఆడాళ్ళు ఇంట్లో 24 గంటలు వేసుకుని ఉండే పూల నైటీలు, రంగురంగుల నైటీలు. బా భలే ఉన్నాయి కదా. నాకెందుకు ఈ షాప్ మాత్రం పిచ్చగా నచ్చింది. రకరకాల విగ్రహాలు, ఆక్వేరియంలు చూడడానికి భలే ఉన్నాయి. వేరే లోకానికి వచ్చినట్లుంది ఒక మాటలో చెప్పాలంటే. చూడండి చేపలు ఎంత బుజ్జిగా మంచిగా ఉన్నాయో చూపిస్తాను. వీళ్ళందరూ బాగా ఎగబడి చూస్తున్నారు. వా, రకరకాల చేపలు, మీకు అన్ని రకాల చేపలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఒక్కో దాని కాస్ట్ 1000 ఫైన్ చెప్తున్నాడు. ఎంత డబ్బు పెడితే అంత అందమాట. చూడండి ఎలా ఉన్నాయో, అద్భుతం కదా. అబ్బాబ్బాబ్బా, ఏం గోలరా బాబా, భరించలేకపోతున్నాను. ఇవి కన్నడిగుల విగ్రహాలేమో. వీళ్ళ గురించి అయితే నాకు తెలియదు. చాలామంది చూస్తుంటే నేను కూడా చూశాను. వీటిని పూర్వకాలంలో వాడేవారు ఇళ్లలో. ఇప్పుడు ఫ్యాషన్ కోసం కొంటున్నారు అంతే. నా ఫ్రెండ్ రవి పూలకుండి కొందామని ఓ షాప్లోకి తీసుకొచ్చాడు. రంగురంగుల ప్లాస్టిక్ పూలు భలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సువాసన లేని ప్లాస్టిక్ పూల అందాలు ఎన్నైనా కూడా వేస్టే కదా. రకరకాల పచ్చళ్ళు. గొప్పను వాసన కొట్టగానే షాప్లోకి వెళ్ళాం. షాపు వాడు పచ్చడి టేస్ట్ చేసి నచ్చితేనే కొనండి అని సతాయిస్తున్నాడు. మా ఫ్రెండ్ ఓ 4 రకాల పచ్చళ్ళు టేస్ట్ చేసి బాగుందని చెప్పాడు. కొన్ని తీసుకోవడానికి సిద్ధమయ్యాడు కూడా. ఫైనల్గా నన్ను కూడా టేస్ట్ చేయమని చెప్తే కాసింత పచ్చడి నాలుగుపై వేసుకొని చూసా. ఘాటుగా ఉన్నాయి. టేస్ట్ అయితే తెలియడం లేదు. 10 రూపాయల వస్తువు అనగానే ఈ షాప్లో దూరాం. తర్వాత తెలిసింది ఒక్కో వస్తువు ఒక్కో రేట్ అట. వామ్మో, పట్నం వాళ్ళు తెలివి. ఇది ఐస్ క్రీమా, చాక్లెట్టా, బురద అర్థం కాలేదు నాకైతే. 10 రూపాయలకు వచ్చే బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసి వాడేసిన ఇంజిన్ ఆయిల్ లాగా ఉన్న ఆయిల్లో కాసేపు ఫ్రై చేసి చేతికిచ్చి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు వీళ్ళు. ఏదేమైనా పట్నం వాడు తెలియ ముందు అమెరికా వాడు, చైనా వాడు ఇది ఏనికి పనికిరాడండి బాబు. పట్నంలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలాంటి నిజమైన నిఖార్సైన ఆర్టిస్టులు కూడా ఉంటారండి బాబు. ఇక కనిపించేవన్నీ ఓ పెయింటర్ తనే స్వయంగా తన చేతులతో చిత్రించినవి. భలే ఉన్నాయి. ఇలాంటి వాటికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే, కానీ ఇలాంటి వాటికే చాలా తక్కువ ఇస్తారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. కష్టపడకుండా వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే చిన్న మిషన్ భలే ఉంది చూడడానికి. అది వింతగా ఉంది. ఎగ్జిబిషన్ లోపలికి వచ్చి దాదాపు 2 గంటల పైగా అయింది. ఇంకా చూడాల్సిన షాపులు మిగిలి ఉన్నాయి.
రాత్రి అవుతుందని బయటకు బయలుదేరాము. అన్ని షాపులు చూడాలంటే వీడియో లెంత్ బాగా అవుతుంది, అందుకే కొన్ని షాపులు మాత్రమే మీకు చూపించాను. జేబులో డబ్బులు ఉండలే కానీ ఈ ప్రపంచమే పెద్ద ఎగ్జిబిషన్. ఇది మైసూర్ కోట రాత్రిపూట విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. ఇలాంటి గుర్రపు బగ్గీలు మైసూర్లో చాలా కామన్. ఇది ఆటో లాగా అన్నమాట. ఇవి ఎక్కి రూమ్కి బయలుదేరాము. వెళ్ళే ముందు వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.